సింపుల్, ఈజీ అండ్ టేస్టీ మటన్ పులావ్ వన్ పాట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ మటన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు కూడా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని అందుకు లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచి, స్టార్ అనీస్, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి తర్వాత అందులోకి ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా షార్ట్ అండ్ ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఎక్కువ ఏం వేసుకోలేదు. సో దట్ మనకైతే వేడి చేయడం లాంటిది ఏమి ఉండదు అనమాట ప్రాబ్లం. తర్వాత దీంట్లోకి మనం మటన్ ఇంకా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఇంకా 1 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. చాలా సింపుల్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ రెసిపీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. అసలు మటన్ బిర్యానీ కానీ పలావ్ కానీ ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు సైతం అద్భుతంగా ప్రిపేర్ చేయొచ్చు. అంత బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి మనం 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. పెరుగు ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్ తోటి నేను 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని దీని మీద కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఆ నిమ్మరసాన్ని యాడ్ చేసి కలిపేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ తీసి చూస్తే చక్కగా మటన్ అయితే ఉడికిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా, ధనియా, జీరా పౌడర్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1 అవర్ ముందే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని ఎక్కువగా మిక్స్ చేయకుండా పైపైనే చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి. లేకపోతే బాస్మతి రైస్ పొడుగ్గా రాకుండా విరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ వచ్చేసి ఇందాక మటన్లో వాటర్ యాడ్ చేసాను చూసారా, ఆ కప్పు తోటి 1 కప్పు, ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. సో అందుకోసం నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా మన 1 పార్ట్ మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయి ఉండింది. సో చాలా టేస్టీ అండ్ ఇంకా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటివి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.